హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి కొత్త ప్యాటర్న్ అనేది ఖరారు కావడం జరిగింది. ఇందులో భాగంగా మనకి ప్రిలిమ్స్లో 150 మార్కులకు ఉంటుంది. గతంలో మనకి 240 మార్కులకి గ్రూప్ 1 నిర్వహించేవాళ్ళు. ఇప్పుడు తాజా ప్యాటర్న్ ఒకసారి మనం గమనిస్తే చూడండి, తాజా ప్యాటర్న్లో ప్రిలిమ్స్ సింగిల్ పేపర్ మనకి ఇంతకుముందు 240 మార్కులకి గాను మనకి 2016లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2018లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2022 సెప్టెంబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే మనకు 2016లో సింగిల్ పేపర్ అంటే 150 మార్కులకే పరీక్ష నిర్వహించారు. 2018, 2022 ఈ రెండు సందర్భాలలో 240 మార్కులకి ఇందులో మనకి 120 మార్క్స్ 120 మార్క్స్ ఓకే 120 నిర్వహించే వాళ్ళు. మనకి 120లో పాలిటీ 30 మార్క్స్, అదేవిధంగా ఎకానమీ 30 మార్క్స్, హిస్టరీ 30 మార్క్స్ మరియు జాగ్రఫీ. ఇలా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ ప్రతి సబ్జెక్టు 30 మార్కులతో ఉండేది 120 మార్కులకి. తర్వాత మనకి మిగతా 120లో మెంటల్ ఎబిలిటీ అంటే మనకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి రీజనింగ్, అర్థమెటిక్ టాపిక్స్ అనేవి 60 మార్కులకి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ 30 మార్కులకి మరియు కరెంట్ అఫైర్స్ 30 మార్కులకి. టోటల్ 120 మార్కులకి సెకండ్ పేపర్ ఉండేది. ఓవరాల్గా 240 మార్క్స్ అనేది 2018, 2022లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది 240 మార్కులకు నిర్వహించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొన్న జరిగినటువంటి గ్రూప్ 1 2022 నోటిఫికేషన్ సంబంధించి మనకి అవుట్ ఆఫ్ 240కి కట్ ఆఫ్ 58 to 59 మధ్యలో ఉంది. 58 నుంచి 59 మార్కులు. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్క్ ఉంది, మనకి మైనస్ మార్క్స్ అంటే మనకు 1/3 నెగిటివ్ మార్క్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు మనకి తాజాగా ఈ ప్రిలిమ్స్ విషయంలో సింగిల్ పేపర్ను తీసుకొని రావడం జరిగింది. సింగిల్ పేపర్ ప్రిలిమ్స్. ఇందులో చూడండి ఒకసారి, కరెంట్ అఫైర్స్ 25 మార్క్స్, హిస్టరీ 25 మార్క్స్, జాగ్రఫీ 25 మార్క్స్, సోషల్ ఇష్యూస్ 25 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ 25 మార్క్స్, జనరల్ సైన్స్ మనకి 25 మార్క్స్. టోటల్ 150 మార్క్స్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ పరీక్షలో 150 మార్కులకు ఎగ్జామ్ ఉండబోతుంది. మనకి ఇంకా అఫీషియల్గా జీవో రాలేదు, ప్లస్ నోటిఫికేషన్ రాలేదు, సిలబస్లో ఏ టాపిక్స్ ఉంటాయో రాలేదు. మనకు ఏపీపీఎస్సీ మెంబర్ సుధీర్ గారు చేసినటువంటి ట్వీట్ని బేస్ చేసుకుని మనకి మొత్తం 150 మార్కులకి 25 మార్కుల చొప్పున 6 సబ్జెక్టులు అనేవి ఉండడం జరిగింది. ఇందులో సోషల్ ఇష్యూస్ ఇప్పుడు మనకి ఏవైతే గ్రూప్ 2 ప్రిలిమ్స్, మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రజెంట్ మనం ప్యాటర్న్ ఏంటి, ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, సోషియాలజీ మరియు జాగ్రఫీ. స్పెసిఫిక్గా 5 సబ్జెక్టులు, ఒక్కొక్క దానికి 30 మార్క్స్. అంటే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అదనంగా మనము సోషల్ ఇష్యూస్ అంటే ఇవి సోషియాలజీకి సంబంధించిన అంశాలు, ఓకే, మరియు మన నిత్య జీవితంలో చూసే సామాజిక అంశాలు, మరియు జనరల్ సైన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ ఏదైతే ఉందో మనకి 2016 ఆ టైంలో జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉండేది. జనరల్ సైన్స్ ధ్వని, కాంతి, అయస్కాంతత్వం ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ అంశాలన్నీ మళ్ళీ చదవాల్సిందే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో. అందులో పూర్తిగా సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, పూర్తిగా సైన్స్ అని కాదు. జనరల్ సైన్స్ అంటే సైన్స్కి సంబంధించిన అంశాలు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కూడా చదువుకోవాలి. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన రీసెంట్ అంశాలు కూడా చదవాలి. ఓకే, అంటే మనకి
150 మార్కులకి గాను గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగబోతుంది. ఇది మనకి మెయిన్ వచ్చినటువంటి తేడా. 2018 నోటిఫికేషన్ కానీ 2022 నోటిఫికేషన్ కానీ 240 మార్క్స్ అయితే రాబోయే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఈ మంత్లో నవంబర్ నెలలో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అని మనకు గౌతమ్ సవాంగ్ గారు వెల్లడించారు. 89-90 పోస్టులు అని క్యారీ ఫార్వర్డ్ కలుపుకుంటే 100 వరకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో టోటల్ 150 మార్క్స్కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది. అది మనకు 1:12 తీస్తారా, 1:15 తీస్తారా, 1:50 అంటే 50 తీస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. లాస్ట్ టైం అయితే మనకి 1:50నే తీశారు. ఓకే, 1:50 కాదు, 1:58, 1:60 కూడా తీశారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ అటు ఇటు. ఓకే, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్. ఒకసారి గమనిస్తే గతంలో గ్రూప్ 1 మెయిన్స్ అనేది మనకి 5 పేపర్లు. మనం గతము అంటే 2016 నోటిఫికేషన్, 2018 నోటిఫికేషన్, 2022 నోటిఫికేషన్. ఇందులో ఫస్ట్ మనకి జనరల్ ఎస్సే ఉండేది. జనరల్ ఎస్సే 150 మార్క్స్కి. అదేవిధంగా అంటే మనకు మెయిన్స్ 5 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 పేపర్లు కూడా మనకి డిస్క్రిప్టివ్ టైపే ఉండేది. జనరల్ ఎస్సే 150 మార్క్స్కి. అదేవిధంగా పాలిటీ గవర్నెన్స్ ఎథిక్స్ సెకండ్ పేపర్. అదేవిధంగా థర్డ్ పేపర్ హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీ, అదేవిధంగా ఏపీ హిస్టరీ ప్లస్ జాగ్రఫీ అంటే మనకు ఇండియన్ జాగ్రఫీ మరియు ఏపీ జాగ్రఫీ. ప్రిలిమ్స్లో గతంలో వరల్డ్ జాగ్రఫీ ఉండేది, మెయిన్స్లో వరల్డ్ జాగ్రఫీ ఉండేది కాదు. మెయిన్స్లో ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ, ఇదంతా సెకండ్ పేపర్ ఉండేది. థర్డ్ పేపర్లో పాలిటీ, గవర్నెన్స్, ఎథిక్స్ మరియు లా. పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, ఎథిక్స్, లా, ఇలా థర్డ్ పేపర్ ఉండేది. ఫోర్త్ పేపర్లో ఎకానమీ, ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ. ఫిఫ్త్ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 5 పేపర్లు అనేవి కూడా మనకు డిస్క్రిప్టివ్ టైప్లో ఉండేవి. 3 అవర్స్లో 150 మార్క్స్కి ఉండేది మనకి మెయిన్స్. అయితే ఇటీవల కమిటీని ఏర్పాటు చేసి గ్రూప్ 1 మీద చర్చ నిర్వహించి ఓన్లీ సివిల్స్ అభ్యర్థులకి అనుకూలంగా ఉండడం కాదు, అందరికీ అనుకూలంగా ఉండాలి అన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ, తెలుగు మీడియం అభ్యర్థులు కానీ అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో మనకు ప్రెజెంట్ అయితే ఈ సిలబస్ మనకి ఖరారవుతుంది. అందులో జనరల్ ఎస్సే, డిస్క్రిప్టివ్ మొత్తం చూడండి. మెయిన్స్ పేపర్ వచ్చేసి 600 మార్క్స్కి, గతంలో 750 మార్క్స్, ప్రస్తుతం 600 మార్క్స్కి. ఈ 600 మార్కులు అనేవి 4 పేపర్లు కలిగి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి జనరల్ ఎస్సే మనకి 150 మార్కులు, అది డిస్క్రిప్టివ్. ఇందులో మనకు జాతీయ అంశాలు కానీ, అంతర్జాతీయ అంశాలు కానీ మరియు ప్రాంతీయ అంశాలు కానీ ఉండే అవకాశం ఉంది. మనకి అంటే సమకాలీన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి 2018 నోటిఫికేషన్ కానీ 22 నోటిఫికేషన్లో అయితే 800 పదాలతో రాయాలి, 800 to 1000 వర్డ్స్ వరకు. మనకి జనరల్ ఎస్సే ఇప్పుడు కూడా మనకు 2018 నోటిఫికేషన్, 22 నోటిఫికేషన్లో ఏ విధంగానైతే డిస్క్రిప్టివో ఇప్పుడు కూడా జనరల్ ఎస్సే డిస్క్రిప్టివ్, అది మనకు 150 మార్కులకి. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసి, సెకండ్ పేపర్ గతంలో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ ఉండేది. ఇప్పుడు ఓన్లీ పాలిటీ మరియు ఎథిక్స్ మరియు ఎకానమీ, పాలిటీ, ఎథిక్స్ అండ్ ఎకానమీ క్లారిటీగా డివైడ్ చేసి ఇచ్చారు. ఏది ఇన్ని మార్కులు వస్తుంది అని. పాలిటీ 50 మార్క్స్, ఎథిక్స్ 50 మార్క్స్, ఎకానమీ 50 మార్క్స్. అంటే మెయిన్స్లో 4 పేపర్లు ఉంటే 2 పేపర్లు అనేవి మనకి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటాయి. మనకి 15 క్వశ్చన్లు ఇస్తారు, అందులో చాయిస్ ఇలా ఉంటాయి. అవి ఇంకా విధి విధానాలు పూర్తి స్థాయిలో మనకు తెలియాలి, జీవో వస్తుంది. అప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీగా మనకు మెన్షన్ చేస్తారు. ఆ తర్వాత థర్డ్ పేపర్ ఏదైతే ఉందో, థర్డ్ పేపర్ ఆబ్జెక్టివ్, ఫోర్త్ పేపర్ ఆబ్జెక్టివ్. చూడండి, థర్డ్ పేపర్ అండ్ ఫోర్త్ పేపర్ ఈ 2 పేపర్లు ఆబ్జెక్టివ్. అంటే మనకి సేమ్ గ్రూప్ 2 మెయిన్స్లో, గ్రూప్ 1 మెయిన్స్లో, గ్రూప్
1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏ విధంగా జరుగుతుందో ఆబ్జెక్టివ్ టైప్లో ఆప్షన్స్ ఇస్తారు, మనకు ఆ విధంగా జరుగుతుంది. ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ IR. ఇక్కడ మనం చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 50 మార్క్స్, ఎకాలజీ 50 మార్క్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే సపరేట్గా ఏమి ఉండదు, అంతర్జాతీయ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి. సపోజ్ మనం నిన్న క్లాస్లో డోక్లా గురించి మాట్లాడుకున్నాం, భారత్కి, భూటాన్కి, చైనాకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, పశ్చిమాసియాలో హమాస్ వర్సెస్ ఇజ్రాయెల్ కానీ, అరబ్ లీగ్ గురించి, అదేవిధంగా ప్రాంతీయ సహకార సంఘాల గురించి, ఇలా సమకాలీన అంశాల్లో ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్ అంశాలు తెలుసుకోవాలి. మరియు రీసెంట్గా ఎలాంటి మార్పులు, ఎలాంటి చేర్పులు చోటు చేసుకున్నాయి, అవి సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, వీటన్నిటికీ సోర్స్ ఏంటి? మెయిన్ సోర్స్ వచ్చేసి న్యూస్ పేపర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ. ఇదంతా కూడా మనకి ఆబ్జెక్టివ్ పేపర్. నెక్స్ట్ 4th పేపర్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ కల్చర్. ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ అంటే ఇండియన్ హిస్టరీ లేదా? ఇండియన్ హిస్టరీ మెయిన్స్లో లేదు, క్లియర్ కట్. ఓకే, ఇండియన్ హిస్టరీ మనకి ప్రిలిమ్స్లో ఉంది, గ్రూప్ 1 మెయిన్స్లో లేదు. ఓకే, మనకు ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, అదేవిధంగా ఏపీ జాగ్రఫీ, అదేవిధంగా ఏపీ ఎకానమీ. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనము ఏపీపీఎస్సి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్ రాసినా కానీ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద పూర్తి స్థాయిలో మనకు అవగాహన ఉండాలి. అందులో ఏపీకి సంబంధించిన నూతన జిల్లాలు కానీ, ఏపీకి సంబంధించిన పథకాలు కానీ, ఏపీకి సంబంధించిన వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగానికి సంబంధించిన అంశాలు కానీ, ఏపీ బడ్జెట్ కానీ, ఏపీ సర్వే కానీ, ఏపీ ఎకానమీ కానీ, ఏపీ జాగ్రఫీ కానీ, ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి అంశము అత్యంత కీలకము. మనకు 150 మార్కులు గ్రూప్ 1లో కీలకంగా మనకు వ్యవహరిస్తుంది. ఓకే, ఏపీ హిస్టరీ అండ్ కల్చర్, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ టోటల్ మనకు 600 మార్క్స్ ఉంటుంది. మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ గురించి ఉందా లేదా అనేసి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతానికైతే ఇంటర్వ్యూ ఉంది, తెలంగాణలో లాగా లేదు అనేది మనకు నోటిఫికేషన్లో పేర్కొనాలి. నోటిఫికేషన్లో పేర్కొనకుండా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఎందుకంటే 2022 నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉండదు అని చెప్పేసి అనుకున్నారు ఫస్ట్, కానీ ఇంటర్వ్యూలు అనేవి జరిగాయి. ఇది మనకు ఏపీపీఎస్సి గ్రూప్ 1కు సంబంధించినటువంటి తాజా సమాచారం. కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అదనంగా ఏం చదవాలి? అదనంగా మనము ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా. హిస్టరీ చదవాల్సిందే, గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా. జాగ్రఫీ చదవాల్సిందే, సోషల్ ఇష్యూ చదవాల్సిందే, మెంటల్ అబిలిటీ చదవాల్సిందే. అదనంగా ఒకసారి జనరల్ సైన్స్ చూసుకోవాలి. ఈ జనరల్ సైన్స్ అనేది కూడా మనం చూసుకుంటే సైన్స్కి సంబంధించి 2016లో ప్రీవియస్గా మనకి 2016 సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో ఉన్న 12-13 అంశాలు ఉన్నాయి కదా ఫస్ట్ పేపర్, అందులో జనరల్ సైన్స్ అనేది ఉంది. చాలామంది మన మిత్రులు ఎంతోమంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకసారి గమనించండి. ధ్వని, కాంతి, అయస్కాంతత్వము, విద్యుత్తు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అవి ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి, వాటికి సంబంధించినటువంటి అంశాలు. మరియు పాలిటీ, ఎథిక్స్ గ్రూప్ 2 వాళ్ళు కొత్తగా చదవాల్సింది. గ్రూప్ 1 అంటే ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ అటెంప్ట్స్ ఇచ్చారో వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది ఎథిక్స్ గురించి. 2018 నోటిఫికేషన్లో రాసాము, అదేవిధంగా 2022 కూడా రాసాము. ఆ తర్వాత ఎకానమీ అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ, మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో ఉంది, మరియు గ్రూప్ 2 విషయంలో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా ఉంది. కాబట్టి ఒకసారి అది జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ విషయానికి వస్తే న్యూస్ పేపర్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, న్యూస్ పేపర్ మరియు ఎంఏలో ఒక టాపిక్ ఉంటుంది అంతర్జాతీయ సంబంధాలు అని. ఒకసారి అది కూడా మనం డిస్కషన్ చేద్దాము ఆ బుక్ తీసుకొచ్చిన తర్వాత. నెక్స్ట్ ఏపీ హిస్టరీ కల్చర్, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ 150 మార్కులకు ఏపీకి సంబంధించినటువంటి తాజా అంశాలు. ఇది మనకి గ్రూప్ 1కి సంబంధించిన తాజా సమాచారం. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఈ మంత్లో రావచ్చు. మనకి ఆల్రెడీ మనం యాప్ డౌన్లోడ్ యాప్ అనేది మనం క్రియేట్ చేసాము, వారియర్ చాయిస్ అకాడమీ.
ఇంకా ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్లో ఆల్రెడీ మనము యూట్యూబ్లో సెప్టెంబర్ 14వ తేదీ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అంటే డైలీ న్యూస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు ఏది చూసుకున్నా కానీ ఏ టాపిక్ అయినా కానీ న్యూస్ పేపర్ చదవడం అత్యంత కీలకం. సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చెప్పే మాట న్యూస్ పేపర్స్ మరియు స్టాండర్డ్ బుక్స్. కాబట్టి న్యూస్ పేపర్ని మనము సెప్టెంబర్ 14 నుంచి చెప్తున్నాం కాబట్టి న్యూస్ పేపర్ని ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు నేను ఏదైతే పీపీటీలు చెప్తున్నానో అవి మన యొక్క యాప్లో మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరియు మన యాప్లో త్వరలోనే ఏపీకి సంబంధించి ఏపీ హిస్టరీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ ఎకానమీ మరియు ఏపీ పథకాలు, ఏపీకి సంబంధించిన తాజా అంశాలు, అదేవిధంగా మిగతా అంశాలు కూడా 1 by 1 తాజా అంశాలన్నీ కూడా మనము అప్లోడ్ చేస్తాము. కాబట్టి మన యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకా ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్.